హాయ్ ఎవరీవన్, ఇలా మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యింది. నిఫ్టీ సెన్సెక్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ మూమెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్. ఇక్కడ కాల్ తీసుకోవాలో పూర్తి తీసుకోవాలో అర్థం కావట్లేదు. ముఖ్యంగా న్యూ క్యాష్ సిస్టమ్ వచ్చిన తర్వాత మార్కెట్ క్లోజింగ్ ఓపెనింగ్ కన్ఫ్యూజన్గా ఉంది. నా అనాలిసిస్ ప్రకారం అయితే పుట్ ఆప్షన్ తీసుకోవాలి. ఇక్కడ కాసేపు వెయిట్ చేసి కొత్త ప్యాటర్న్ ఏది ఫామ్ అవుతుందో చూసి దాని ప్రకారం అనలైజ్ చేసి ట్రేడ్ తీసుకోవాలి. ఇక్కడ పుట్ ఆప్షన్ తీసుకుంటున్నాను బ్యాంక్ నిఫ్టీలో 57,900 ఒక లాట్ బై చేస్తున్నాను. రిస్క్ తీసుకుంటున్నాను, చూద్దాం ఏమవుతుందో. స్టాప్ లాస్ పెట్టుకుంటున్నాను 50 పాయింట్స్. 50 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటున్నాను. 556 మైనస్ 50 506. 506 ద్వారా స్టాప్ లాస్ పెట్టుకున్నాను. సో పొజిషన్ తీసుకున్న తర్వాత అది పాజిటివ్లో వచ్చింది, పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. ఆర్డర్ ప్లేస్ అయింది. స్టాప్ లాస్ 506కి. పొజిషన్ అయితే ప్రస్తుతం 200-300 ప్రాఫిట్లో ఉంది. సో ఇక నేను పుట్ ఆప్షన్ ఏం తీసుకున్నానంటే, నిన్న చార్ట్లో మనకి ఆల్మోస్ట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి బ్యాంక్ నిఫ్టీ కొంచెం అప్సైడ్ మూమెంటం ఇచ్చేసి ఒక హాఫ్ అవర్, దాని తర్వాత ఆల్మోస్ట్ ఎండింగ్ వరకు మార్కెట్లో సెల్లింగ్ జరిగింది. సో ఇక్కడ ఈ సెల్లింగ్లో ఎక్కడ కూడా రీట్రేస్మెంట్ తీసుకోలేదు మార్కెట్. అంటే ఈ సెల్లింగ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంటుంది. సో ఇవాళ కూడా ఖచ్చితంగా ఇదే మూమెంటం కంటిన్యూ అవుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఇవాళ మార్కెట్ అప్ సైడ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత కాస్త ఒక 4-5 క్యాండిల్స్ అప్ సైడ్ మూమెంటం ఇచ్చింది, గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ చేసింది. సో గ్యాప్ అప్ అవ్వడము ప్లస్ ఈ 3-4 క్యాండిల్స్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసి అప్ సైడ్ మూమెంటం ఇవ్వడం వల్ల ఇక్కడ చాలామంది బయ్యర్స్ ఎంట్రీ అవుతారు. సో ఈ బయ్యర్స్ని ట్రాప్ చేసుకోవడం కోసం అని చెప్పి మార్కెట్ ఖచ్చితంగా డౌన్ సైడ్ మూమెంటమే ఇస్తుంది. సో ఈ లాజిక్ మీద నేను ఇప్పుడు పుట్ ఆప్షన్ తీసుకున్నాను. సో ప్రస్తుతం మనది ప్రాఫిట్లో ఉంది 800 రూపీస్. నిఫ్టీ కూడా డౌన్ సైడ్ మూమెంటం ఇస్తుంది. సో సెన్సెక్స్ కూడా డౌన్ సైడ్ మూమెంటం ఇస్తుంది. సో ఇక్కడ ఇవాళ మనకి ఆపర్చునిటీ ఉంది పెద్ద ప్రాఫిట్ బుక్ చేయడానికి. ఎందుకంటే ఇది చాలా గ్యాప్ ఉంది ఇక్కడ. ఈ గ్యాప్ని కవర్ చేయడం కోసం అని చెప్పి ఖచ్చితంగా ఇక్కడ వరకు రావచ్చు. సెన్సెక్స్లో కూడా గ్యాప్ ఉంది, ఇది ఈ గ్యాప్ని కవర్ చేస్తుండొచ్చు. బ్యాంక్ నిఫ్టీలో కూడా గ్యాప్ ఉంది ఇక్కడ. సో ఈ గ్యాప్ని కవర్ చేయడానికి కింది వరకు రావచ్చు. బట్ ఇన్ కేస్ మనకి ఎక్కడైనా ఈ డౌన్ సైడ్ మొమెంటంలో ఎక్కడైనా సైడ్ వేస్ అయిపోయిన హోల్ తీసుకున్న రివర్స్ అయినా అప్పుడు ఎగ్జిట్ అయిపోవాలి. ప్రాఫిట్ 600-700 వరకు పోయి మళ్ళీ తగ్గిపోయింది, 200కి వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ మొమెంటం ఇస్తుంది. డే ఓపెనింగ్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది బ్యాంక్ నిఫ్టీ. నిఫ్టీ ఇక్కడ ఈ 24,600 దగ్గర సపోర్ట్ ఉంది. సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ మూమెంటం ఇవ్వడానికి ట్రై చేస్తుంది. సెన్సెక్స్ కూడా ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది. డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది. బట్ ఈ డబ్ల్యూ ప్యాటర్న్ డౌన్ సైడ్ ఫామ్ చేస్తే అప్ సైడ్ మూమెంటం ఇస్తుంది. బట్ ఇది అప్ సైడ్ ఫామ్ చేస్తుంది కాబట్టి ఇది డౌన్ సైడ్ మూమెంటం ఇచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ అది డబుల్ టాప్ ఫామ్ చేస్తుంది, ట్రిపుల్ టాప్ అయింది. సో ట్రిపుల్ టాప్ ఫామ్ చేస్తే ఖచ్చితంగా ఇది మార్కెట్ డౌన్ సైడ్ రావాలి, అప్ సైడ్ వెళ్ళొద్దు.
కాబట్టి మనం ఖచ్చితంగా ఇవాళ ప్రాఫిటే బుక్ చేయొచ్చు. యాక్చువల్లీ బ్యాంక్ నిఫ్టీలో మండే రోజు అప్సైడ్ మొమెంటం ఇచ్చేసి స్లైట్లీ కొంచెం డౌన్ అయ్యి మళ్ళీ అప్సైడ్ మొమెంటం ఇచ్చింది. బట్ నిన్న మాత్రము ఇక్కడ నుంచి చాలా పడిపోయింది మార్కెట్. పడిపోయిన లాస్ట్ 1-2 అవర్లో కొంచెం రికవరీ ఇచ్చినా కూడా ఇది ఇక్కడే హోల్డ్ అయిపోయింది. బట్ ఇవాళ ఎంత పెద్ద గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇది ఇక్కడే హోల్డ్ అవుతుందంటే ఇది ఇక్కడ నుంచి ఇంకా అప్సైడ్ మొమెంటం వెళ్ళే ఛాన్స్ అయితే చాలా తక్కువ ఉంటుంది. బట్ ఇక్కడ అందరినీ ట్రాప్ చేసేసి ఇక్కడ బయర్స్ అందరినీ ట్రాప్ చేసేసి మళ్ళీ ఇక్కడ స్లోగా కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ వరకు. మళ్ళీ ఇక్కడ నుంచి సెకండ్ హాఫ్లో మళ్ళీ ఈవినింగ్ వరకు మేబీ ఆఫ్టర్నూన్ ఇలా పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది. బస్ మోస్ట్ ప్రాబబ్లీ అయితే మనకి ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చే ఛాన్సే ఉంది. వెయిట్ చేద్దాం. ప్రస్తుతం కొంచెం ప్రాఫిట్ పెరిగింది, 500కి వచ్చింది. చూద్దాం. ఇన్ కేస్ ఇక్కడ కన్ఫ్యూజన్లో ట్రేడ్ తీసుకున్నా కూడా మన స్టాప్ లాస్ హిట్ అయిపోతే ఎగ్జిట్ అయిపోవాలి. మళ్ళీ న్యూ చాట్ ఫార్మేషన్ చూసేసి మళ్ళీ ఇంకో ట్రేడ్ తీసుకునే అవకాశం ఉందనుకున్నా కూడా ట్రేడ్ తీసుకోవద్దు. ఎందుకంటే ఇది మళ్ళీ ఓవర్ ట్రేడింగ్ అయిపోతుంది. రూల్స్ బ్రేక్ చేయొద్దు. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడే సైడ్ వేస్ అయిపోయింది. ఫస్ట్ 5 మినిట్ క్యాండిల్ హై దగ్గరనే ఉంది. ఇంకా ఫస్ట్ 5 మినిట్ క్యాండిల్ హైని బ్రేక్ చేయలేదు ఇంకా ఇది. సో ఇది బ్రేక్ చేయనంత వరకు మన రిస్క్ మన ట్రేడ్ సేఫ్లో ఉన్నట్టే. సో వెయిట్ చేద్దాం కాసేపు. సో ఇది ఫస్ట్ 5 మినిట్ క్యాండిల్ హై లో రేంజ్ ఇది. సో ఇది హైని అయితే ఇంకా బ్రేక్ చేయలేదు. ఇన్ కేస్ ఒకవేళ ఈ 5 మినిట్ క్యాండిల్ హైని బ్రేక్ చేస్తే మాత్రం ఇది అప్సైడ్ మొమెంటం వెళ్ళే ఛాన్స్ ఉంది. సో మన పొజిషన్ బ్రేక్ ఇవ్వాలి ఉంది ప్రస్తుతం. నో ప్రాఫిట్ నో లాస్. చూద్దాం. ఇక్కడ నుంచి డౌన్ సైడ్ రావాలి. ప్రాఫిట్ కొంచెం పెరిగింది, 500 క్రాస్ అయింది. సో స్టార్ట్ అయింది మూమెంటం డౌన్ సైడ్ది. సో మేబీ ఇది ఇక్కడ వరకు రావచ్చు. నిఫ్టీలో కూడా ఈ సపోర్ట్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది. బ్రేక్ చేస్తే ఇది నెక్స్ట్ సపోర్ట్ వరకు రావచ్చు, 24,520 వరకు. సెన్సెక్స్ కూడా సపోర్ట్ వైపు వెళ్తుంది. దీన్ని బ్రేక్ చేసిందంటే ఇది నెక్స్ట్ డే క్లోజింగ్ వరకు రావచ్చు. సో మొమెంటం స్టార్ట్ అయింది బ్యాంక్ నిఫ్టీలో. ప్రాఫిట్ కొంచెం పెరిగింది. చూద్దాం. ఆప్షన్ బయింగ్ చేసేటప్పుడు మార్కెట్లో మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత బిగ్ గ్రీన్ క్యాండిల్ చూసి లేదా బిగ్ రెడ్ క్యాండిల్ చూసి మనము ట్రేడ్ తీసుకోవద్దు. సో కాసేపు వెయిట్ చేయాలి. ఒక 5-10 మినిట్స్ వెయిట్ చేసి 15 మినిట్స్ వరకు వెయిట్ చేసి సో మూమెంటం, ద ప్యాటర్న్, సపోర్ట్ లెవెల్స్, రెసిస్టెన్స్ లెవెల్, సపోర్ట్ లెవెల్, రౌండ్ ఫిగర్ మార్క్ లెవెల్ ఇవన్నీ చూసి ట్రేడ్ తీసుకోవాలి. బ్లైండ్గా ఇమీడియట్లీ బిగ్ క్యాండిల్ చూసి టెంప్ట్ అయ్యి ట్రేడ్ తీసుకుంటే మనము స్టాప్ లాస్ ఇట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. స్టాప్ లాస్ ఖచ్చితంగా ప్రతి ఒక్క ట్రేడ్కి స్టాప్ లాస్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. లేదంటే బిగ్ స్పైక్ వచ్చిందంటే మాత్రము క్యాపిటల్ జీరో అయ్యే అవకాశం ఉంది. ఇంకా స్టాప్ లాస్ పెట్టుకున్నా కూడా వాచ్ చేస్తూ ఉండాలి పొజిషన్ని, ఎందుకంటే అది స్కిప్ అయిపోతుంది అప్పుడప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ మన పొజిషన్ ప్రాఫిట్ పెరిగింది, 1500 వరకు వచ్చింది. సో డౌన్ సైడ్ మొమెంటం స్టార్ట్ అయింది బ్యాంక్ నిఫ్టీలో. నిఫ్టీ సపోర్ట్ బ్రేక్ చేసింది. మేబీ ఇది నెక్స్ట్ సపోర్ట్ వరకు రావాలి. సెన్సెక్స్ కూడా సపోర్ట్ని బ్రేక్ చేస్తుంది. సో అది ఇక్కడ వరకు రావాలి యాక్చువల్లీ.
ప్రాఫిట్ తగ్గిపోయింది, 1000కి వస్తుంది. మేబీ ఇక్కడ కొంతమంది బయర్స్ని అట్రాక్ట్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చే అవకాశం ఉంది. లేదా ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ చూసేసి ఎవరైతే ఇక్కడ సెల్లర్స్ ఎంట్రీ ఇస్తారో వీళ్ళ స్టాప్ లాస్ తినడం కోసం అని చెప్పి కొంచెం పైకి వచ్చేసి వీళ్ళ స్టాప్ లాస్ తినేసి మళ్ళీ డౌన్ సైడ్ మొమెంటం ఇవ్వచ్చు. సో రెండిట్లో ఏది జరిగినా కూడా మన మార్కెట్ అయితే డౌన్ సైడ్ మొమెంటం ఇస్తుంది. ఇవాళ బ్యాంక్ నిఫ్టీ బయర్స్ని సెల్లర్స్ని ఇద్దరిని కూడా ఇది ట్రాప్ చేస్తుంది. ఇక్కడే సైడ్ వేస్ అయిపోయి. సో ఇక్కడ మనం ఒక చిన్న ప్రాఫిట్ బుక్ చేసి ఎగ్జిట్ అవ్వడానికి అవకాశం ఇస్తే వెళ్ళిపోదాం. మేబీ ఇక్కడ ఈ 5 మినిట్ క్యాండిల్ హైని రెసిస్టెన్స్ తీసుకొని ఇక్కడ నుంచి కొంచెం డౌన్ సైడ్ మొమెంటం వస్తే ఇక్కడ చిన్న స్మాల్ ప్రాఫిట్ తీసుకొని ఎగ్జిట్ అయిపోదాం. ఇంకా రిస్క్ పెరిగిపోయింది ట్రేడ్లో. ప్రస్తుతానికి 200 ఉంది లాస్. చూద్దాం. మనం అనుకున్నట్టుగానే ఇది డౌన్ సైడ్ మూమెంటం ఇచ్చింది. బట్ ప్రాఫిట్ బుక్ చేద్దామంటే ఇది 700-800 దగ్గరే ఉంది. అట్లీస్ట్ ఒక 1000 రూపీస్ ప్రాఫిట్ బుక్ చేద్దాం. ప్రాఫిట్ 1000కి వచ్చింది. ఓకే, ఫైన్. సో ఎగ్జిట్ అవ్వడానికి రెడీ ఉందాం. ఇవాళ మార్కెట్ సైడ్ వేస్ అయిపోతుంది. సైడ్ వేస్లో రిస్క్ ఉంటుంది మనకి, థీటాడికే రిస్క్ ఉంటుంది. సో ఎగ్జిట్ అయిపోవడం బెస్ట్. నిఫ్టీ సెన్సెస్ అప్సైడ్ మూమెంటం ఇస్తుంది, గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేస్తుంది. ఎగ్జిట్ అయిపోదాం. 877కి క్లోజ్ చేసేసాను ఎందుకంటే ఇది. సో నో వరీస్, స్మాల్ లాస్ అయితే తీసుకోకుండా మనము ఎస్కేప్ అయిపోయి స్మాల్ ప్రాఫిట్ బుక్ చేసాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ టుమారో. బాయ్.